18వ లోక్సభ జూన్ 24 నుంచి ప్రారంభమవుతుంది. తొలి సెషన్లో లోక్సభ స్పీకర్ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు కొత్త స్పీకర్పై ఉత్కంఠ పెరిగింది. సొంతంగా స్పీకర్ను తయారు చేసుకోవాలని టీడీపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని, అయితే అధికార పార్టీ అందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. టీడీపీ మొండిగా వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడు నో చెప్పలేని విధంగా పురంధేశ్వరి పేరును బీజేపీ ముందుంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు భార్య సోదరి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం టీడీపీకి అంత సులువు కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0లో బహుశా ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లాకు కూడా మరో టర్మ్ వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల స్టాండ్ పై ఆధారపడి ఉంటుంది. ఇందులో చూడాల్సింది రెండు విషయాలు. ఒకటి, టీడీపీ తన అభ్యర్థిపై ఒత్తిడి చేయకూడదు. రెండోది, ఓం బిర్లా విషయంలో రాజ్యాంగ పక్షాల వైఖరి ఏంటో తెలియాలి. ఇక స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తమ పార్టీ మద్దతుంటుందని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే జేడీయూ తన సొంత అభ్యర్థిని తీసుకురావడం లేదని, అయితే బీజేపీ అభ్యర్థిని జేడీయూ అంగీకరించడం అవసరమా లేదా బీజేపీకే వదిలేస్తుందా అనేది కూడా చూడాలి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో టీడీపీ ఎన్డీఏలో చేరినప్పుడు ఆయన్ను స్పీకర్గా చేయడంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. అప్పుడు జీఎంసీ బాలయోగి మొదట 12వ, తర్వాత 13వ లోక్సభకు స్పీకర్ అయ్యారు. స్పీకర్ పదవిని కోరుకోవడానికి ఒక కారణం ఏంటంటే, దీని ద్వారా టీడీపీ తమ పార్టీని విచ్ఛిన్నం చేస్తే స్పీకర్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలరని, సురక్షితంగా ఉండాలని కోరుకోవడం కూడా ఒక కారణమని భావిస్తున్నారు. దీంతో పాటు బీజేపీకి చెందిన కొందరు సీనియర్ ఎంపీల పేర్లు కూడా స్పీకర్ పదవికి పోటీ పడుతున్నాయి. ఇందులో 7సారి ఎంపీగా గెలిచిన బృహరి మహతాబ్, 6 సార్లు ఎంపీగా గెలిచిన రాధా మోహన్ సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లోక్సభ స్పీకర్ పదవి ఎన్డీఏలో భాగమైన ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీయూ, టీడీపీ నేతల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ ఎవరిని నామినేట్ చేస్తే వారికే మద్దతిస్తామని జేడీయూ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించగా, మిత్రపక్షాలన్నీ సమావేశమై అభ్యర్థిని నిర్ణయిస్తాయని టీడీపీ నేత పట్టాభిరామ్ తెలిపారు. మరోవైపు జేడీయూ లేదా టీడీపీకి ఈ పదవిని ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. అమూల్య, కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే కనుక ఇటు కొలువు తీరింది. అయితే ఇక కేంద్ర మంత్రులు సైతం కూడా ఇక మోదీ తమ యొక్క శాఖలను అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇక మిగిలిందల్లా కూడా స్పీకర్ పదవిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఈ నెల 24వ తేదీ నుంచి కూడా ఇక ఏదైతే పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారు, ఈ పార్లమెంటు సమావేశాల నిర్వహణలో భాగంగా ఇక స్పీకర్ పదవిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఎన్డీఏలో మిత్రపక్షాలైనటువంటి ఇటు జనతాదళ్ యునైటెడ్ తో పాటు టీడీపీ కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి కూడా ఎంపీగా గెలిచినటువంటి ఒక సీనియర్ కి అయితే కనుక ఎంపీకి అయితే కనుక ఇటు స్పీకర్ పదవి ఇవ్వాలంటూ కూడా కొన్ని భిన్న స్వరాలన్నీ కూడా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బీజేపీ మాత్రం ఇటు ఇప్పటికే కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే సీనియర్ గా ఏదైతే 7 సార్లు గెలిచినటువంటి ఎంపీగా గెలిచినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా 6 సార్లు గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిలో అయితే కనుక రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు బృహరి మహతాబ్ తో పాటు అదేవిధంగా రాధా మోహన్ సింగ్ సైతం కూడా ఈ యొక్క స్పీకర్ పదవిలో రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే కనుక మహిళా నాయకురాలు అయినటువంటి ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి ఇటు పురంధేశ్వరి పేరు సైతం కూడా ఇటు
స్పీకర్ రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ పేరుని సైతం కూడా ఇటు టీడీపీ కావచ్చు, మిత్రపక్షాలు కూడా ప్రతిపాదిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఈ స్పీకర్ పదవిపై ఎవరు వరిస్తుందా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఏదైతే 18వ లోక్సభ మోదీ 3.0 ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కొలువు తీరిన నేపథ్యంలో ఇటు స్పీకర్ కీలకంగా ఉన్నటువంటి మిత్రపక్షాల్లో నాయకులు సైతం కూడా ఇటు ఈ స్పీకర్ పదవిపై కన్ను వేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి ఇండియా కూటమి సైతం కూడా ఇటు టీడీపీ, జేడీయూ కూడా ఇటు మద్దతు తెలియజేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క 18వ లోక్సభ స్పీకర్ ఎవరు రాబోతున్నారో అన్న దానిపై అయితే కనుక కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014-19 కూడా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం సొంతంగానే కూడా తమ బలాన్ని అయితే వినిపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 2024లో చూసుకున్నట్లయితే కనుక ఇటు టీడీపీ, జేడీయూ అనేది కూడా ఈ ఎంపీలు ఇప్పుడు కీలకంగా ఎన్డీఏలో కీలకంగా మారిన నేపథ్యంలో వీరికి కూడా కీలకమైనటువంటి పదవి కావాలి. అదేవిధంగా ఆ పదవి అనేది కూడా స్పీకర్ హోదాలోనే కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నుంచి 2 కేంద్ర మంత్రులకి అయితే కనుక ఇటు శాఖలు కేటాయించడంతో ఇప్పుడు స్పీకర్ పదవిపై కూడా ఇటు టీడీపీ పట్టుబడతా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా వీటన్నిటిపై కూడా ఇటు టీడీపీ, జేడీయూ మిత్రపక్షాలన్నీ కూడా కూర్చొని స్పీకర్ పదవిపై అయితే కనుక బలపరుస్తారంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేత పట్టాభిరామ్ వ్యాఖ్యలు చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇండియా కూటమి సైతం కూడా టీడీపీ, జేడీయూ కూడా మద్దతు తెలియజేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు నరేంద్ర మోదీకి స్పీకర్ పదవిని ఎన్నుకోవడంలో ఇప్పుడు ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్ మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్పీకర్ కి కొన్ని విశిష్టమైనటువంటి అధికారాలు ఉంటాయి. అదేవిధంగా సభా సాంప్రదాయాలతో పాటించడంతో పాటు అదేవిధంగా బిల్లులు ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా సభా సాంప్రదాయాల హొందాతనం కానీ వీటన్నింటినీ కాపాడడంలో ఇటు స్పీకర్ కి కొన్ని విచక్షణ అధికారాలు కలిగి ఉండటంతోనే తమ యొక్క వంతు పోషించడంతోనే ఇటు స్పీకర్ పదవిపై కూడా ఇటు మిత్రపక్షాలు కీలకంగా ఉన్నటువంటి టీడీపీ, జేడీయూ కూడా స్పీకర్ పదవి సంబంధించినటువంటి అభ్యర్థులను సైతం కూడా రేసులో ఉంచుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ 24, 25 ఎన్నికల ప్రమాణ స్వీకారం అనంతరం కూడా 26వ తేదీ నుంచి దాదాపు జూలై 3వ తేదీ వరకు కూడా ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు అనేది కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లోనే ఇప్పుడు ప్రధానంగా స్పీకర్ పదవిపై అయితే కనుక పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మోదీ 3.0లో స్పీకర్ పదవి ఎవరిని వరించబోతున్నా అన్న దానిపై అయితే కనుక ఒక కొనసాగుతుందనే చెప్పుకోవాలి. అమూల్య. రైట్. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్. అమూల్య, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నోటిఫై చేసిందో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రోటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ప్రోటెం స్పీకర్ గా ఒక సీనియర్ సభ్యుడిని మంత్రివర్గం సిఫారసు చేస్తుంది. ఆ సిఫారసుని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి భవన్లో ప్రోటెం స్పీకర్ కి సంబంధించిన ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రోటెం స్పీకర్ పూర్తి స్థాయి స్పీకర్ బాధ్యతలు స్వీకరించినట్టుగానే భావించాలి. అప్పటి వరకు ఇప్పుడున్నటువంటి స్పీకరే కొనసాగించేటువంటి పరిస్థితి, ఓం బిర్లానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ తర్వాత ఏదైతే ప్రోటెం స్పీకర్ బాధ్యతల స్వీకారం జరిగిన తర్వాత రాష్ట్రపతి భవన్లో జరిగిన తర్వాత లోక్సభ సమావేశాలు ప్రారంభమైనట్టుగా భావించాలి. అప్పుడు లోక్సభ సభ్యులు మొదట ప్రధానమంత్రితో మొదలుపెట్టి తర్వాత మాజీ ప్రధానమంత్రులు, సీనియర్ సభ్యులకు వరుసలో మొదలుపెట్టి మొదట అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరి ప్రమాణ స్వీకారం అయిపోతుంది. అయిపోతే మంత్రులు, అధికార పక్షంలో ఉన్నటువంటి సభ్యులు, తర్వాత ఇండియా కూటమి సభ్యులు, 2 కూటమిలకు చెందిన 18 మంది సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి స్పీకర్ ఎన్నికకి స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం 26వ తారీఖున లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై మాత్రం రకరకాల చర్చలు ఉన్నాయి. ఒకటి సీనియర్ సభ్యులు జరగాలనేటువంటి అంశం ఒక పక్క పరిగణలో తీసుకుంటుంటే, మరో సందర్భంలో మరోవైపు లోక్సభ స్పీకర్ గా గత సభలో ఉన్నటువంటి ఓం బిర్లా తనకి మళ్ళోసారి అవకాశం కల్పించాలని ఎన్డీఏ కూటమిని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది జేడీయూ అండ్ అంటే ప్రధాన భాగస్వామ్య పక్షాలైనటువంటి కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైనటువంటి జేడీయూ, తెలుగుదేశం 2 పార్టీలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయం అనేది
ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షం అయినటువంటి బీజేపీకి అయితే ఉన్నటువంటిగా భావించాలి అమూల్య. అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే బీజేపీలో ఆల్రెడీ 6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మరి వారిని కాదని మిత్రపక్షాలకి స్పీకర్ పదవిని కేటాయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అంటే స్పీకర్ సీనియర్ సభ్యుడై ఉండాలి అనేది ఒక సాంప్రదాయం, ఒక ఫెసిలిటీ తప్ప అది కంపల్షన్ కాదు. అది ఆ నేపథ్యంలో అంటే సీనియర్ సభ్యుడు అయితే ఏంటంటే రాజధానికి పూర్తి స్థాయి పట్టు ఉంటుంది, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి శాతం అంటే పార్లమెంట్ కి సంబంధించినటువంటి పూర్తి నియమాల మీద పట్టు ఉంటుంది అనేటటువంటి భావన తప్ప ప్రతి సీనియర్ సభ్యుడే అయ్యిండాలనేది ఏమీ లేదు. అదే సందర్భంలో ప్రోటెం స్పీకర్ కి సంబంధించిన అంశంలో మాత్రం సహజంగానే సీనియర్ సభ్యులకి అవకాశం ఇస్తారు. పూర్తి స్థాయిలో సభ్యత్వం విషయంలో రకరకాల ఊహాగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమండ్రి శాసన లోక్సభ స్థానం నుంచి ఎన్నికైనటువంటి పురంధరేశ్వరి పేరు కూడా ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి విషయం గమనించాలి. అరవింద్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఈ స్పీకర్ పదవి ఏదైతే ఉందో దానిపైన ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఒకవేళ టీడీపీకే గనక ఆ స్పీకర్ పదవి కేటాయిస్తే ఒకవేళ ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. సభలో 3వసారి వరుసగా గెలిచినటువంటి రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది చూడాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక పక్క క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పటికీ బీజేపీ తమ వద్ద స్పీకర్స్ ఉంచుకోవాలి అనేటటువంటి భావం అయితే ప్రదర్శిస్తోంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశానికి జేడీకి ఖచ్చితంగా బీజేపీ నిర్ణయాన్ని అంగీకరించే పరిస్థితే ఉంటుందని చెప్పాలి. ఓకే అరవింద్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీజేపీ ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో వారికే మద్దతు ఇస్తామని జేడీయూ నేత త్యాగి అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ బీజేపీ కనుక పురంధేశ్వర్ని సెలెక్ట్ చేసినట్టయితే అందుకు టీడీపీ ఒప్పుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ పురంధరేశ్వరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే ప్రత్యేకమైనటువంటి అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చు తెలుగుదేశానికి. అదే సందర్భంలో తెలుగుదేశంలో ఇంకొక సీనియర్ సభ్యుడు అనేటటువంటి విషయం ప్రస్తావనకు వస్తే సీనియర్ సభ్యులకు సంబంధించిన అంశంలో రకరకాల చర్చలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బీజేపీ అభ్యర్థిత్వాన్ని బీజేపీ కనుక పురంధరేశ్వరిని ముందుకు తీసుకొచ్చినా లేదా మరికొన్ని పేర్లు వినిపిస్తున్న ఎవరిని తీసుకొచ్చినా ఇప్పుడు కూటమిలో సఖ్యత కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా అంగీకరించే పరిస్థితే ఉందని చెప్పగలరు. ముఖ్యంగా పురంధరేశ్వరి అభ్యర్థిత్వ విషయంలో ప్రత్యేకమైనటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు అనేది ప్రాథమికంగా వినిపిస్తున్నటువంటి సమాచారం. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే కుల సమీకరణ నేపథ్యంలో గతంలో అయితే వాజ్పేయి హయాంలో జీఎంసీ బాలయోగి అయితే స్పీకర్ గా చేసిన విషయం తెలిసిందే. సో ఈసారి ఒకవేళ బాలయోగి కొడుకుకి ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ టీడీపీ నేత పట్టాభిరామ్ అయితే చెప్పారు మిత్రపక్షాలని సమావేశమే అభ్యర్థిని నిర్ణయిస్తామని. సో ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా జీఎంసీ బాలయోగి కుమారుడికి ఇచ్చే అవకాశాలు ఏమైనా? బాలయోగి కుమారుడు హరీష్ మాధవ్ ఎవరైతే ఉన్నారో హరీష్ మాధవ్ మొదటిసారి అమలాపురం నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయన ఓటమి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి ఆయన పోటీలో నిలిచి గెలిచినటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నటువంటి అవకాశాలను కాదన్నాం. కానీ మొదటిసారి ఫ్లోర్ మీద సభ్యుడిగా వచ్చినటువంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఇప్పుడు గతంలో నాదెండ్ల మనోహర్ కూడా కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు ఆయన మొదటిసారి గెలిచారు. మొదటిసారి గెలవగానే ఆయనకు స్పీకర్ స్థానం వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి 2004లో జరిగినటువంటి ఆ పరిస్థితి 2009లో జరిగినటువంటి ఆ పరిస్థితి ఖచ్చితంగా అటువంటి అవకాశాలు కాదనలేము. కానీ ముఖ్యంగా సీనియారిటీకి కనీసం రూల్స్ మీద పట్టున్నటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి అదే రకమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే హరీష్ మాధవ్ విషయంలో పాజిటివ్ గా వస్తుందా లేదా అనే విషయం కొంచెం సందిగ్ధంగానే ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అరవింద్.